తిరుమలలో అయితే ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకు అంటే ఒకటి లడ్డూలకి సంబంధించినే కాదు, కొన్ని అంశాలు అక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఫేస్ చేస్తున్నాయి. అందులో ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ 10,000 రూపాయల టికెట్. ఈ 10,000 రూపాయల టికెట్ని తీసేయమని నేను చెప్పను, కానీ బ్రేక్ దర్శనానికి సంబంధించి 10,000 రూపాయలు తీసుకుంటున్నప్పుడు అక్కడ నుంచోబెట్టి హారతి ఇవ్వడం ఓ 30 మందికో 44 మందికో ఒకప్పుడు L1 బ్రేక్ తరహాలో ఉంటే బాగుంటుంది. అలాగే ప్రసాదాల నాణ్యతకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ఆల్రెడీ ఈవో గారు సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కావాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాబ్లం లేకుండా భవిష్యత్తులో కూడా ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోవడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే అంటే మంచినీళ్ళకి సమస్య కానీ ఆహారానికి సంబంధించిన సమస్య కానీ శాశ్వతంగా సాల్వ్ అయ్యేటటువంటి చర్చ జరగాలి. వీటికి తోడుగా ఎప్పుడు వచ్చినా సరే అక్కడ దిగడానికి కావలసినటువంటి విధమైనటువంటి ఏర్పాట్లు, అంటే రూములు అందుబాటులో ఉండేటట్టు, నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండేటట్టు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తిరుమలకి సంబంధించినటువంటి అంశాల అన్నిటి మీద అక్కడ ఎలాంటి సమస్యలు భక్తులకు వస్తాయి, ఏ విధమైనటువంటి పరిష్కారాలు ఉంటాయి, దీని మీద ఒక మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళకి తెలుసు అక్కడ. అదే సందర్భంలో స్వామీజీలకి తెలుసు, అలాగే ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళందరితో మీటింగులు పెట్టి అవన్నీ మినిట్స్ నోట్ చేసుకుని వాటిని పరిష్కరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.